కశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళికి ఇవాళ విశాఖలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లి నివాళులర్పించారు. చంద్రమౌళిలో నేతలు, ప్రజలు తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళికి ఇవాళ విశాఖలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్లి నివాళులర్పించారు. చంద్రమౌళి నివాసానికి పెద్ద సంఖ్యలో నేతలు, ప్రజలు తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక చంద్రమౌళి అంత్యక్రియలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, ప్రస్తుతం మనం జేఎస్ చంద్రమౌళి నివాస్ దగ్గర ఉన్నాం. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు, అదేవిధంగా స్నేహితులు చాలామంది ఆయన స్వగృహానికి చేరుకున్నారు. అయితే మనం చూడొచ్చు, రాత్రి నుంచి కూడా మొత్తం ఆ యొక్క మిత్రులు కావచ్చు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా ఒకే చోటుకు చేరుకొని మొత్తం ఒక విధమైన ఉద్వేగభరితమైన ఆ యొక్క ఆనంద క్షణాలను, అదేవిధంగా వారితో గడిపిన క్షణాలను కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ వారు బాధపడుతున్నారు. మొత్తం ఆయనతో ఉన్న ఈ సంబంధం ఏ విధంగా ఉంది, అదేవిధంగా చంద్రమౌళి కలిసి ఉండేటప్పుడు తన యొక్క వ్యక్తిగత పరిచయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన మనస్తత్వం ఎట్లా ఉండేది, ఆయన చాలా సంపన్నుడైనప్పటికీ కూడా ఆయన చాలా అందరితో కలిసి ఉండేవాడు. అదేవిధంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా డబ్బుకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా అందరితో కలిసే గుణం ఆయనకు ఉండేదంటూ కూడా చాలామంది వారి మాటలో చెప్తున్నారు. మనతో సత్యనారాయణ ఉన్నారు, ఆయనతో 40 ఏళ్ళ పరిచయం ఉంది. ప్రసాదరావు ఒక 47 ఏళ్ల పరిచయం ఉంది. ఆయన ఇందాక చాలామందితో ఆయన చెప్పుకుంటూ కూడా ఆయన తన దుఃఖాన్ని కూడా ఆపుకోలేక ఆయన చెప్తున్నారు, ఈ 47 ఏళ్ల పరిచయంలో చాలా అనుభవాలు మా మధ్య ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాము, అదేవిధంగా తనతో పాటు చాలామంది విహారయాత్రలకు వెళ్ళాము, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు కానీ, ఇటువంటి దురదృష్టకర ఘటనలు కానీ ఎప్పుడు చోటు చేసుకోలేదు. మొదటిసారిగా నేను ఆయనతో కలిసి వెళ్ళలేని ఈ ప్రయాణం ఒక విషాద యాత్రగా ముగియడం చాలా బాధగా ఉందని ఆయన మాటలో చెప్తున్నారు. ప్రస్తుతం ప్రసాదరావు ఉన్నారు. ఆయనకి చంద్రమౌళికి ఉన్న సంబంధం ఏంటి, ఎన్నాళ్ళ నుంచి వాళ్ళ పరిచయం, వారిద్దరి మధ్య వ్యక్తిగత సంబంధం ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉండేది, ఆయన మాటలో తెలుసుకుందాం. ప్రసాదరావు గారు, మీరు చెప్పండి, జేఎస్ చంద్రమౌళితో మీకున్న పరిచయం ఎప్పటి నుంచే ఉంది, మీ ఇద్దరి మధ్య సాన్నిధ్యం ఎట్లా ఉంది? చంద్రమౌళి గారితో 1979 సంవత్సరం నుండి నాకు సాన్నిహిత్యం అండి. 79లో స్టేట్ బ్యాంకులో ఇద్దరం జాన్యువరిలో ఒకేసారి జాయిన్ అయ్యాము. ఆ రోజు నుండి నేటి వరకు వెనక్కి తిరిగి చూడకుండా ఆయనతో స్నేహం అలాగే కంటిన్యూ అయింది. దీనికి గొప్పతనం మాది కాదు, ఆ చంద్రమౌళి గారి తాలూకా నిరాడంబరత, నిర్లిప్తత, ఆయన మంచితనమే దానికి గొప్పతనం. అతనితోని ఫ్రెండ్షిప్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా తుది శ్వాస వరకు, నాది కూడా తుది శ్వాస వరకు అలాగే ఉంటుంది అనుకుంటే, అలాగే ఇద్దరం కలిపి మేము విదేశాలు, దుబాయి, కేదార్నాథ్, మన ఢిల్లీ, థాయిలాండ్లు, బ్యాంకాక్ అన్నీ తిరిగాం. అలాగే ఫ్యామిలీస్తో తిరిగాం. విహారయాత్రలు చేసాం, వినోదయాత్రలు చేసాం, దైవయాత్రలు చేసాం. అన్నిటి దగ్గర చేసి నిన్న ఇది 2 మాసాల ముందు నుండే టికెట్లు బుక్ చేసుకొని అన్నీ చేస్తే నాకు అనివార్య కారణాల వల్ల నా కొడుకు అమెరికా వెళ్ళడం,
నా కొడుకు అమెరికా వెళ్ళడం, నా మనవడు బారసాల జరగడం వల్ల నేను రాను అని అంటే ఆయనకి, ఆ మహనీయుడికి ఆ మృత్యువు లాగుతుంది. నా మాట ఈ 47 సంవత్సరాలు ఏనాడు కూడా ఆయన జవదాటింది లేదు. ఎందుకంటే ఆయన ఆత్మ ఊపిరి అనేవాళ్ళు మాకు బ్యాంకులో. అలాంటి ఆయన మరి నువ్వు 21కి వస్తావో 22కి వస్తావో మేము వెళ్ళిపోతామని 18కి తీసుకెళ్ళి, అది ఒకటి మృత్యువు లాగుతుందని చెప్పడానికి అదొక నిదర్శనం. అయితే ఆయనతో వెళ్ళిన బ్యాచ్ మేము 5గురం కలిసి వెళ్ళాను. అప్పన్న గారు, రాంప్రసాద్ గారు, అలాగే శశిధర్ గారు, మేము ఎప్పుడు కూడా కలిసే వెళ్ళేవాళ్ళం. ఆ అప్పన్న గారు అక్కడ కొండ మీదకి వెళ్ళేటప్పుడు అక్కడ బురద గుర్రాలు అవన్నీ ఉంటే వద్దు వద్దు ఇది వద్దు రిస్క్ అని. అలాగే మా మౌలి గారి భార్య మణిగారు కూడా వద్దండి, నేను మొదటే నీరసప్రాన్ని, నేను అక్కడికి అయ్యే మరి నేను రాలేను వద్దు అని అంటే ఆయనకి అప్పన్న గారు కూడా వద్దంటే అప్పన్న గారి భార్య కూడా వద్దండి. ఆయనకి అది మృత్యువు లాగుతుంది. ఇక్కడికి వచ్చి దేనికి వచ్చాం మనం, ఎంజాయ్కే కదా, కమాన్ రండి అనేసి ఆయన మరి పట్టిన పట్టు వదలకుండా, అతనిలో ఏనాడు కోపం ఉండదు, సీరియస్ ఉండదు, చిరునవ్వులు చిందించే మహానుభావుడు. అలాంటి మహానుభావుడు ఆయన కోపం అయిపోతే ఆయన కోపాగ్నికి వీళ్ళు భయపడిపోయి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ మధ్యలోనే ఇదయ్యేసరికి అతను ఎంత గొప్పతనం అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే, చనిపోయే ముందు కూడా మా శశిధర్ గారి భార్య ఆవిడ నిలబడలేకపోతుంది, ఆవిడకి ఎముకలు ఇది ఉంటే అప్పుడు కూడా చేయూతిచ్చి మహనీయుడు ఆవిడకి నిలబెట్టి ఇతను ఇంకొక మంచితనం ఏంటంటే ఆయన తాలూకా గొప్పతనం, బయట 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 అనేసి వాళ్ళు అరిసే ఆ టెర్రరిస్టు అప్పన్న గారు పారిపోయారు చెట్టు వెనక్కి. ఈయన బయట బయట అంటే అలాగ సత్య హరిశ్చంద్రుడు లాగా మోకాలు పెట్టాడు. ఆ నీచులు, ఆ టెర్రరిస్టులు వాళ్ళు ఆయన ముఖం కోసమే వీళ్ళందరి తాలూకా ప్రేమను సంపాదించాడు. అంతటి లవ్లీ ఫేస్, ఆ లవ్లీ ఫేస్ని ఈవేళ మనం చూడకుండా ఎవరు కూడా ఆయన ముఖాన్ని చూడలేని పరిస్థితి ఈవేళ వచ్చింది. అంటే ఆఖరి క్షణం వరకు. అయితే ఆయన చావు ఎంత మనకి విచారకరంగా ఉన్న ఈవేళ యావత్ భారతదేశం కూడా మౌలి చంద్రమౌళి అని ఒక పరమవీర చక్ర సంపాదించిన వాడికి కూడా ఇంత ఉండదు. సాక్షాత్తు చీఫ్ మినిస్టర్లు అందరూ వచ్చి ఆయనకి నివాళులు అర్పించారు. బ్యాంకు చైర్మన్లు, బ్యాంకు అఫీషియల్స్, యూనియన్ నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు, పొలిటికల్ లీడర్స్, శ్రేయోభిలాషులు, మా వాకర్స్, రైల్వే వాకర్స్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నాడు. మా వాకర్స్ అందరూ కూడా ఈవేళ వాలంటరీగా మామూలుగా రమ్మని చెప్తారు ఎవరైనా, అందరూ ఫోన్లు చేసి వాలంటరీగా వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన చనిపోలేదు, ఆయన మన హృదయాల్లో సజీవంగా ఉన్నాడు. అదే చెప్పండి, అంటే మీకు కూడా ఆయనతో వ్యక్తిగత పరిచయం ఉంది, అదేవిధంగా మీరు కూడా బ్యాంకులో పనిచేశారు, ఆయనతో కూడా సాన్నిహిత్యం ఉంది. ఎట్లా ఉంది మీ ఇద్దరి మధ్య నేపథ్యం, ఎట్లా జరిగింది ఇప్పటివరకు? మాకు 40 ఏళ్ల అనుబంధం ఉందండి. కారణం ఏంటంటే ఒకే ఆర్గనైజేషన్లో పనిచేసాము. కొంత ఆర్గనైజేషన్ పరంగా నేను వాళ్ళ లీడర్ని కాబట్టి మాకు చాలా సాంగత్యం ఉంది. చెప్పాలి అంటే ఇతను ఒక మంచి వ్యక్తి అండి. అతను అంటే బ్యాంకులో కానీ బయట కానీ హెల్పింగ్ నేచర్ అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. దానికి ఎప్పుడు ప్రచారం ఎప్పుడు చేసుకోలేదు ఆయనకి. కారణం ఏంటంటే ఆయన చాలా కాలం బట్టి నాకు తెలుసు, ఆయన అరకు వ్యాలీ లాంటి ఊళ్ళోకి పోయి వింటర్ సమయాల్లో వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఆయన రగ్గులు గిగ్గులు వాళ్ళకి అందరికీ ఉచితంగా ఇచ్చిన సందర్భాలు చాలా చూసాం. తర్వాత అందరూ కలిసిన తర్వాత అందరూ కలిసి వెళ్ళడం అది వేరే సంగతి. కానీ ఒక్కరూ కూడా ఏదైతే సమాజానికి ఒక సహాయం చేయగలమో, వెన్ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డూ సంథింగ్ టు ది సొసైటీ అన్నప్పుడు ఆయన సొంతంగా ఆలోచించడం. అలాగే మా కొలీగ్స్ ఉన్నారు ఈ వయసులో ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ 70 సంవత్సరాలు కాబట్టి వాళ్ళందరికీ బ్యాంకులో కానీ బయట కానీ ఏమైనా సహాయం కావాలంటే మాత్రం ఇది ఫస్ట్ మ్యాన్ టు కమిట్. మంచి మిత్రులు కోల్పోవడం పట్టింది. నాకు చిన్నప్పటి నుంచి బాల్యమిత్రులు అండి. మేము ఎలిమెంటరీ స్కూల్ నుంచి మేము ఫ్రెండ్షిప్. ఇప్పటికి నాకు 75 సంవత్సరాలు. ఈనాటి వరకు నాకు 75 ఇయర్స్. ఈనాటి వరకు నాతో చాలా స్నేహంగా ఉంటాడు. నేను ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ని. అయినా నన్ను ఎంతో విధంగా ప్రోత్సహించాను. 100 మంది ఫ్రెండ్స్ ఉన్నా నాకు వినిపించదు, కానీ నన్ను దగ్గర చేసుకొని ఆప్యాయతగా అన్ని విషయాలు కూడా తెలుసు. నన్ను స్పోర్ట్స్ కూడా చాలా ఎంకరేజ్. ఇలాంటి మిత్రులు కోల్పోవడం వల్ల నిజంగా మేము చాలా బాధపడుతున్నాం. ఇలాంటి మంచి మిత్రులు కోల్పోవడం చాలా బాధగా ఉంది. కానీ చంద్రమౌళి ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన పేరును ప్రతి ఒక్కరు కూడా తలుచుకోవడం కూడా నిజంగా ఒక పక్క ఆనందం ఉన్నా కూడా ఇటువంటి ఫ్రెండ్ని కోల్పోవడం అయితే బాధగా ఉందని వారి మిత్రులు చెప్తున్నారు. అవుట్ స్టూడియో.